స్వామి గుడి చాలా పెద్ద ఉంటుంది లోపల. హే స్వామినాథ కరుణాకర దీనబంధో. దాదాపుగా 500 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన గుడి ఈ గుడి. శ్రీ సాదిదేవ గణ పూజిత పాద పద్మ. వినాయకుడు అంటే వాళ్ళ అన్న అని చదువుకుంటాం కదా, కానీ నిజానికి చెప్పాలంటే తమ్ముడు ఈయన. నాగుల చవితి వస్తుంది, అప్పుడు మాత్రం ఇక్కడ కాలు పెట్టడానికి జాగానే ఉండదు. అసలు ఏ దేవుడు ఇక్కడ కనిపించడు, కానీ శివుడు ఉంటాడు. ఇట్లా చుట్టూ రెక్కలతో పాటు ఇగో ఈ లోపల ఒక లింగం ఉంది చూడండి. దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజుపాద. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే. 100 ఏళ్ల ఆలయం సనాతన వైభవానికి స్వాగతం. స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అయితే ఈ రోజు నేను నా జర్నీలో భాగంగా చాలా దూరం వచ్చిన. ఇది ఎక్కడ అనంటే విజయవాడ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోపిదేవి అనే ఊరు. మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే. ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, ఎటువంటి నాగ దోషాలు ఉన్నా, పితృదోషాలు ఉన్నా, లేకపోతే రాహుకేతువుల దోషాలు ఉన్నా కూడా ఈ గుడికి వచ్చి పూజలు చేయించుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ గుడికి వచ్చి పూజ చేయించుకున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ దోషాలు తొలగిపోయి వాళ్ళు కోరుకున్న కోరిక తీర్చే గొప్ప దేవుడే ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు. మరి అలాంటి గుడిని మనం ఈరోజు దర్శించుకోబోతున్నాం. ఆ స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిచిండు. ఆ స్వయంభూగా స్వామి ఇక్కడ వెలవడం ఎట్లా జరిగింది, ఇదంతా కూడా నేను చెప్పబోతున్నా. రండి పోదాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి చాలా పెద్ద ఉంటుంది లోపల. అయితే లోపల ఒక పుట్ట ఉంటుంది. ఆ పుట్ట చాలా విశేషం అన్నట్టు, అందుకోసం ఈ పాల ప్యాకెట్ కొనుక్కోవడం జరిగింది. మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ వరుసగా షాపులు ఉంటాయి, మీకు ఒకటి చూపిస్తారండి. ఇగో మీకు చూపించాలనుకున్నది ఏంటంటే ఇగో ఇట్లా జంట నాగులు, ఇంకో కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు. అంటే బేసిక్గా ఏదైనా దోషం ఉండి, ఇంకో ఇట్లా పితృదోషాలు ఉన్నప్పుడు, పెళ్ళి కాకపోయినా, పిల్లలు పుట్టకపోయినా, లేకపోతే కాళ్ళు చేతులు అవిటితనంతో బాధపడుతున్న వాళ్ళు, కళ్ళు కనిపించని వాళ్ళు, అంటే ఏదో జన్మలో ఏదో పాపం వల్ల చాలా మందికి అవిటితనం వస్తుంది అని పెద్దలు అంటుండారు కదా. సో ఆ పాపాన్ని ఇక్కడతో కడుక్కోవడానికి అత్యంత గొప్ప జాగా ఏదైనా ఉంది అంటే అది మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరనే మీ పాపాలన్నీ మీరు కడుక్కోవచ్చు. తర్వాత కాలసర్ప దోషం ఉంటుంది కదా, ఆ దోషానికి నివారణ పూజ కూడా చేస్తారు లోపల పంతుళ్ళు. సో ఆ పూజ కూడా చేయించుకొని ఈ ఏదైతే ఇందాక నేను జంట నాగులు, నాగపాము ఇవన్నీ చూపించిన కదా, చెవులు, కాళ్ళు, కళ్ళు, ఇవన్నీ వాటన్నిటినీ కూడా ఇక్కడ కొనుక్కొని లోపలికి వెళ్ళి వాటికి పూజ చేసి అభిషేకం చేసిన తర్వాత దాన్ని హుండీలో వేసి వస్తారనమాట. సో అట్లా చేయడం వల్ల వాళ్ళకున్న దోషం తొలగిపోవడంతో పాటు వాళ్ళు కోరుకున్న కోరిక కూడా నెరవేరుతుంది. అది సో ఇది చాలా పెద్ద లైన్ చూసారు కదా, అక్కడి నుంచి మొదలైతే గుడి లోపల వరకు చాలా పెద్ద లైన్, దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది. సో ఈ లైన్ నాగుల చవితికి కానీ, నాగుల పంచమికి కానీ వస్తే, ఇప్పుడు దీపావళి తర్వాత నాగుల చవితి వస్తుంది, అప్పుడు మాత్రం ఇక్కడ కాలు పెట్టడానికి జాగానే ఉండదు. అసలు చెప్తున్నా కదా, రాసి పెట్టుకోండి, అంతమంది జనాలు వస్తారు. ఇంకొక విశేషం ఏంది అని అంటే, మోపిదేవి అని మన కృష్ణా జిల్లాలో అవనిగడ్డ ఉంది కదా, అవనిగడ్డలో మోపిదేవి అనే ఒక ప్లేస్ ఉంది, ఒక కాలనీ కూడా ఉంది ఇక్కడ మోపిదేవి అనే పేరుతో. సో మోపిదేవి అనేది ఊరు పేరు, కానీ ఇక్కడ ఉన్నది సుబ్రహ్మణ్య స్వామి గుడి అనమాట. చాలా మంది మోపిదేవి అంటే అమ్మవారి గుడేమో అని అనుకుంటా ఉంటారు, కానీ కాదు, సుబ్రహ్మణ్య స్వామి గుడి చాలా ఫేమస్ ఇక్కడ. ఎక్కడెక్కడి నుంచో మొత్తం దేశంలో నలుమూలల నుంచి భాష తెలియని వాళ్ళు, భాష రాని వాళ్ళు కూడా వాళ్ళ సంతానం కోసము, పెళ్ళిళ్ళ కోసము మొక్కుకొని ఇక్కడికి వస్తూ ఉంటారు అనమాట. అయితే ఇక్కడికి ఎందుకు వస్తారు అంటే, ఇక్కడ స్వయంభూగా సుబ్రహ్మణ్య స్వామి వెలిసింది కాబట్టి, ఆయన కోసం ఆయన ఇద్దరి భార్యలు కూడా ఇక్కడ, ఆయన సమేతంగా 2 భార్యలు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో అంతకు మించి వేరే ఏ దేవుడు ఇక్కడ కనిపించడు, కానీ శివుడు ఉంటాడు. అవును, అంటే
తండ్రి కొడుకులు కలిసి వెలిసిన ఒక గొప్ప క్షేత్రమే ఈ మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి గుడి. చూసినరా, గుడి లోపల చాలా పెద్దగా కనిపిస్తుంది, బయటనేమో ఇంత చిన్న ఉంది గుడి అనుకుంటారు, కానీ చాలా పెద్ద గుడి, చాలా పురాతనమైన గుడి. దాదాపుగా 500 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన గుడి ఈ గుడి. అంటే 500కు పైగా, అంటే అంతకు మించి 500 years అనేది జస్ట్ ఒక లెక్కగా, ఒక మైల్ స్టోన్గా పెట్టింది అనమాట. దానికన్నా కూడా ముందు నుంచి ఉన్న గుడే ఈ గుడి. ఒక్కసారి ఇదంతా కూడా స్ట్రక్చర్, ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఇక్కడ కూడా మనకి ఎప్పుడైనా కానీ స్వయంభూకి మనకి ఎప్పుడు పోయినా కూడా స్వయంభూ గుళ్ళకి బయటంతా అంటే ఎక్స్టెన్షన్లో గుడి ఏదైతే ఉంటుందో అదంతా కొత్త కట్టడం ఉంటుంది. సో నా వెనకాల కనిపిస్తున్న ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా కొత్త కట్టడం. తర్వాత ఆ లోపలికి మనం వెళ్తాం కదా, అక్కడ గుడి మాత్రం చాలా పాత కట్టడం అనమాట. ఇంకొక విషయం చెప్పాలంటే చాలామంది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం కోసం వస్తారు. అభిషేకం పొద్దున 5 గంటలకు చేస్తారు, అద్భుతంగా చేస్తారు. ప్రతి ఒక్కరు గర్భగుడిలోకి వెళ్ళి చేసేసి వస్తారు. ఒకవేళ మీకు ఆ అభిషేకం చేసుకోవాలని ఉంటే ఏదో ఒక టైంలో వస్తే కుదరదు, పొద్దున్నే రావాలి. అంటే ముందు రోజు వచ్చి ఇక్కడ ఉండి అభిషేకం చేయించుకుని వెళ్ళాలన్నమాట. సో అట్లా ప్లాన్ చేసుకుని రండి ఎవరైనా వస్తే. ఇంకో ధ్వజస్తంభాలు చూడండి, 2 ఇది పాతది, ఇది తర్వాత పెట్టింది. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంది చూడండి, విగ్రహిస్తాను. स्वामीनाथ करुणाकर दीनबन्धो श्री पार्वती. వెనకాల సుబ్రహ్మణ్య స్వామి. బేసిక్గా సుబ్రహ్మణ్య స్వామి అంటే ఎవరైనా కానీ ఈ రూపాన్ని ఊహించుకుంటారు, అంతే కదా. చాలామంది తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామిని మురుగా అంటారు, తెలుసా మీకు? మురుగా అంటారు. అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఇవన్నీ కూడా మనం ఒకటి రూపాలు ఇవన్నీ. కాబట్టి కార్తికేయుడు వీళ్ళందరూ కూడా, అంటే కార్తికేయుడు ఈయనే, కార్తికేయుడు ఈయనే, మనం అనుకునే సుబ్రహ్మణ్య స్వామి ఈయన రూపం బేసిక్గా ఇట్లుంటుంది. ఆయన త్రిశూలం కూడా షేప్ డిఫరెంట్గా ఉంటుంది, మనందరికీ తెలుసు. చిన్నపిల్లల నాలెడ్జ్ కోసం చెప్తున్నాం అంతే. అయితే ఈ రూపంలో దేవుడు లోపల కనిపిస్తాడా అంటే కనిపించాడు, డెఫినెట్లీ కనిపించాడు. మరి ఏ రూపంలో ఉంటాడు అని అంటే నేను చూపిస్తాను. అయితే దానికన్నా ముందు ఇక్కడ గర్భగుడికి ఎదురుగా నంది ఉంది. మామూలుగా శివాలయంలో నంది చూస్తాం, మరి ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కూడా నంది ఉండడం కారణం ఏంటి అని అంటే శివుడితో సహా సుబ్రహ్మణ్య స్వామి కలిసి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నంది ఉందన్నమాట. ఇక్కడ నాగదేవత ఉంటుంది. చాలా మంది ఇక్కడికి వచ్చి పాలు పోస్తారు. సో నేను కూడా పాలు తెచ్చిన కాబట్టి పోయడానికి నేను చూపిస్తాను. గుళ్ళ ఇట్లా వెనకాల పెద్ద హాల్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం నేను వచ్చినప్పుడు ఖాళీగా ఉన్నారు, ఎందుకంటే నేను కావాలనే వీక్ డే వచ్చిన, సో దట్ మీకు క్లియర్గా చూపించవచ్చు అని. ఈ హాల్లోనే ఏ దోషాలు ఉన్నా కూడా వాటికి సంబంధించిన నివారణ పూజలు చేస్తారనమాట. అక్కడ నాగదేవతది ఇట్లా మూర్తి ఉంటుంది చిన్నది. సో ఆ మూర్తి ముంగట కూసోబెట్టి మనకి నివారణ పూజలు చేపిస్తారనమాట ఇక్కడనే. తర్వాత ఇప్పుడు నాగదేవతలు ఇక్కడ చాలా ప్రతిష్టలు జరుగుతాయి, చూపిస్తాం. మామూలుగా ఎప్పుడన్నా ఏమైనా దోషాలు ఉన్నప్పుడు నాగదేవత ప్రతిష్టలు చెయ్యాలి అని చెప్పేసి కొంతమంది జాతకంలో ఏదన్నా ఉన్నప్పుడు చెప్తారు కదా పంతులు. అలాంటి సమయంలో జరిగిన ప్రతిష్టలే ఇవన్నీ కూడా. సో చాలామంది ప్రతిష్టలు చేస్తే ఇన్ని మూర్తులు అయినాయి ఇక్కడ నాగదేవతవి. కాబట్టి ఇక్కడ చాలామంది వచ్చి
ఈ నాగుల చవితికి నాగుల పంచమికే కాకుండా వచ్చిన ప్రతిసారి ఇక్కడ దేవుళ్ళకి పాలాభిషేకం చేస్తారు. కాబట్టి చాలా మంది పాల్గొంటారు. నేను కూడా అట్లా తెచ్చిన. యాక్చువల్గా మీరు చూస్తే కింద పుట్ట ఉంది, అదంతా కూడా కింద పుట్ట ఉండే అనమాట. దీంట్లో మొత్తం పుట్ట ఉంటే ఆ పుట్ట మీద నుంచి వెళ్ళి కొంచెం కంకర వేసి దాని మీద ప్రతిష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పుట్టలతో నిండిపోయి ఉండేనట. ఎందుకు అనంటే నేను మీకు లోపలికి పోవడానికి ముందే, మీకు ఆ స్వామి దర్శనం చేసుకోవడానికన్నా ముందే అసలు ఇక్కడ చరిత్ర ఏందనేది చెప్తా. ఒకానొక సమయంలో దేవుళ్ళు కూడా మనకు తెలుసు కదా, కొన్ని కొన్ని చిన్న చిన్న పనుల వల్ల వాళ్ళకి కొంచెం చేసింది తప్పు అని ఎప్పుడైనా అనిపించినప్పుడు, లేకపోతే తెలుసు తెలియకనో చేసిన తప్పుల్ని వాళ్ళు తొలగించుకోవడానికి, అంటే వాటి నివారణ చేసుకోవడానికి ధ్యానాలు చేసేటోళ్ళు, తపస్సులు చేసేటోళ్ళు తెలుసు కదా. సో అట్లా ఋషులు కానీ దేవుళ్ళు కానీ అందరూ ప్రతి ఒక్కరు చేసేటోళ్ళు. ఆఖరికి విష్ణుమూర్తి ఈశ్వరుడు కూడా చేస్తారనమాట. సో కార్తికేయుడు కూడా ఒకసారి ఇట్లనే ఎవరినో చూసి నవ్వినందుకు, అంటే స్వాహాదేవి వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా పార్వతీదేవిని కలవనికి వచ్చినప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే చూసి నవ్విండట. నవ్వినందుకు తల్లి మందలిచ్చిందంట. అంటే ఇప్పుడు ఛాయాదేవి స్వాహాదేవి అని ఇద్దరు అగ్నిదేవుడి భార్యలు, మీకు తెలుసు కదా. వాళ్ళిద్దరు వచ్చి ఏదో విషయం పైన కలిసిండ్రు. సో ఆ తల్లిని కలిసి వాళ్ళ మొర ఆలవించుకొని కానీ వచ్చిర్రు అనమాట. సో అమ్మవారు వాళ్ళ మాటలు వింటుంటే ఈ పుత్రుడు, అంటే కొంటె పుత్రుడు ఉండే కాబట్టి వచ్చి చూసి నవ్వడం జరిగిందట. అట్లా నవ్వినందుకు తల్లి పిలిచి మందలిచ్చిందంట కార్తికేయుడిని, అట్లా చేయొద్దు తప్పు అని. సో ఆ చేసిన ఆ చిన్న తప్పుకే ఆయన మనసులో అదొక అనిపించి, లేదు దీన్ని నివారణ చేసుకోవాలి అని చెప్పేసి ఆయన తపస్సుకని బయలుదేరుతాడు అనమాట. బయలుదేరినప్పుడు ఈ సౌత్ సైడ్ వస్తాడనమాట. వచ్చినప్పుడు ఇదంతా అరణ్యము. ఈ అరణ్యంలో ఒక దగ్గర కూర్చొని, అది కూడా ఆయన ఒక మానవ రూపంలో కాకుండా ఒక సర్ప రూపంలో కూర్చొని తపస్సు చేయడం మొదలు పెడతాడు. సర్ప రూపంలో కూర్చొని, సుబ్రహ్మణ్య స్వామి కదా మరి, సర్ప రూపంలో కూర్చొని తపస్సు చేస్తారు కాబట్టి అట్లా చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆయన పైన మొత్తం పుట్ట అయిపోతుంది అనమాట. అప్పట్లో పెద్ద పెద్ద ఋషులు ఎవరన్నా తపస్సు చేస్తుంటే కూడా కొన్ని వందలు వేల సంవత్సరాలు అట్లా యుగాల కొద్దీ చేస్తూ ఉంటారు తపస్సులు. చేసినప్పుడు వాళ్ళ పైన పుట్ట జమ అవుతుంది. అట్లనే ఈ సుబ్రహ్మణ్య స్వామి పైన కూడా ఒక పుట్ట ఏర్పడింది అనమాట. కొన్ని సంవత్సరాల తర్వాత అగస్త్య ముని, మీకు తెలుసు కదా మహర్షి, ఆయన పర్యాటనకు అని చెప్పేసి కాశీ ప్రాంతాన్ని వదిలిపెట్టి ఇటు వచ్చిందనమాట సౌత్ సైడ్. ఏమైందంట అంటే ఒక దగ్గర పాము, ముంగీస, నెమలి ఈ మూడు కలిసి ఆడుకుంటున్నాయట. అదేంది అసలు ఎప్పుడు కూడా శత్రువైరంతో ఉంటాయి కదా ఈ మూడు కూడా, అట్లాంటిది ఈ మూడు కలిసి ఆడుకుంటున్నాయి విచిత్రపోయిందంట. ఆయన పుట్టలకి తొంగి చూసిండంట. పుట్టలకు తొంగి చూడంగానే ఆయనకు ఒక సర్పం తపస్సు చేస్తూ కనిపించిందంట. ఆయన దివ్య దృష్టితోని అది కేవలం మామూలు సర్పం కాదు, అది దానిలో కొలువై ఉండలేదు, దాని తర్వాత అంటే అది సుబ్రహ్మణ్య స్వామి ఒక సర్ప రూపంలో అక్కడ తపస్సు చేసుకుంటుంటే తర్వాత ఏర్పడ్డ పుట్ట అన్న విషయం ఆయనకు అర్థమైందన్నమాట. అర్థం కాగానే ఆయన ఏం చేసిందంటే, ఓహో ఇంత అదృష్టం నాకు దక్కింది అని చెప్పేసి శివలింగాన్ని తీసుకొచ్చి ఆ పుట్ట మీద ప్రతిష్ఠించిందంట. పుట్ట మీద ప్రతిష్ఠించి ఆయన పూజించడం మొదలుపెట్టిందంట. అంటే తండ్రిని కొడుకుని ఇద్దరిని కలిపి పూజించడం మొదలుపెట్టిండు. ఎంతటి భాగ్యం కదా. దాని తర్వాత కొన్ని వేల సంవత్సరాలకు ఇక్కడికి గుడి వచ్చింది. శివుణ్ణి పెట్టి పూజించడం మొదలుపెట్టిన తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆయన తపస్సు పూర్తయ్యే సమయానికి ఆ కార్తికేయుడు అంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి ఒక కుమ్మరివాడి కలలో కనిపించిండంట. దేవుడు చూసిండ్రా, ఒక గుడికి వెళ్ళినప్పుడు ఒక కుమ్మరివాడి కలలో దేవుడు కనిపించిండు, ఇంకో గుడి దగ్గర ఇంకో స్వయంభూ దగ్గర ఒక గుల్లవాడి కళలో కనిపిస్తాడు, ఒక కోమటివాడి కళలో కనిపిస్తాడు, ఒకసారి బ్రాహ్మణుడి కళలో కనిపిస్తాడు, ఒకసారి ఇంకా వేరే కులాలు చాలా కులాలు ఉన్నాయి కదా అన్ని కులాలను కవర్ చేస్తాడు అనమాట. అంటే కులం యొక్క భేదము మనుషులకే తప్పితే ఏ దేవుడికి లేదు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ బేసిక్గా.
కాబట్టి ఆయనకు కళలో కనిపించి నా మూర్తి ఇక్కడ ఉంది, అంటే నేను ఇక్కడ స్వయంభూగా వెలిసిన్నా, నన్ను బయటికి తీసి నాకు పూజలు చేయడం మొదలుపెట్టు అని చెప్పేసి ఆయనను అడిగిండంట. అప్పుడు ఆయన వచ్చి చూసినప్పుడు అలాగే అర్థమైందన్నమాట, అవును అని. అయితే ఇప్పుడు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి మనం అనుకున్నట్టుగా బయట కనిపించే ఏదైతే విగ్రహం ఉందో ఆ విధంగా కనిపించడు. ఇక్కడ ఉండే సుబ్రహ్మణ్య స్వామి లోపల, అంటే ఇప్పుడు పైనకేమో ఒక శివలింగంలా ఉంటుంది, బట్ శివలింగానికి కింద అమ్మవారు ఉంటుంది కదా, అది ఏదైతే అమ్మవారిది స్ట్రక్చర్ ఉంటుందో అది ఉండకుండా కేవలం ఆ లింగ రూపం మాత్రమే ఉంటుంది. అంటే ఆ పైన లింగమే శివుడే, బట్ లోపల మాత్రం సుబ్రహ్మణ్య స్వామి ఒక సర్ప రూపంలో, ఇట్లా సర్పం చుట్టుకొని ఉంటే ఎట్లుంటుందో ఆ విధంగా ఆ లోపల స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. దాని మీద నుంచి లింగం ఉంటుంది. అంటే తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. చాలా గొప్ప క్షేత్రం ఇది. ఇక్కడ చాలా మంది ఆయన దర్శించుకునేటందుకు వస్తారు. సో ఇక్కడనే ఆ స్వామి ఇద్దరు తల్లులతోని, ఆయన భార్యలతోని ఇక్కడ కొలువై ఉంటాడు అనమాట. మనం కూడా పోయి దర్శనం చేసుకుంటాం. యాక్చువల్గా మనము చాలా కథలల్లో వినాయకుడు అంటే వాళ్ళ అన్న అని చదువుకుంటాం కదా, కానీ నిజానికి చెప్పాలంటే తమ్ముడు. ఈయన వినాయకుడు కుమారస్వామి తమ్ముడు. సో ఆయన తమ్ముడు అంటే మొట్టమొదటి పూజలు ఆయనకే అందుకునే శక్తి ఉంది కాబట్టి, ఆయనకే ఆ పదవి ఉంది కాబట్టి, విఘ్నేశ్వరుడు కాబట్టి ఆయనని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మొట్టమొదటి ఇక్కడ మొక్కుకోవాలి గుడికి వచ్చిన తర్వాత. వల్లి మాత అంటే శ్రీవల్లి దేవత ఆ సుబ్రహ్మణ్య స్వామి భార్యల్లో ఒక భార్యనేమో శ్రీవల్లి, ఇంకో భార్యనేమో దేవసేన. సో వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ అటుపక్క ఇటుపక్క ఉన్నారు, మధ్యలో స్వామి. సో ఇటువైపు శ్రీవల్లి మాతని మనం దర్శించుకున్న తర్వాత అటువైపు దేవసేన అమ్మవారు ఉంది, ఆమెను కూడా దర్శించుకున్నాము. దీనబంధో శ్రీ పార్వతీ సముఖ పంకజ పద్మబంధో. సో ఇక్కడ దేవసేన అమ్మవారు, తర్వాత ఇప్పుడు ఆ స్వామినే దర్శించుకుందాం. మహాభాగ్యం ఆ స్వామిని కల్లారా ఎంతసేపు కావాలో అంతసేపు చూసుకుని. ఎందుకంటే వారంలో మధ్యలో ఏదైనా ఒక రోజు వచ్చినప్పుడు కొంచెం ఫ్రీ ఉంటుంది, లేదంటే మంగళవారం రోజు, ఆదివారం రోజు, లేదంటే సెలవు రోజులు ఎప్పుడన్నా వచ్చినప్పుడు మాత్రం చాలా మంది జనాలు ఉంటారు. అయితే మీరు విగ్రహం చూసినప్పుడు బాగా గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, పైన లింగ రూపము, ఆ కిందంతా కూడా వెండిది కవచం లాంటిది వేసిండ్రా, శివుడికి అట్లే ఉంటుంది కదా అని అనిపించచ్చు. కానీ మీరు ఆ కవచాన్ని బాగా గమనిస్తే అదంతా కూడా పాము యొక్క తోలు ఏ విధంగా అయితే ఉంటుందో స్ట్రక్చర్ ఆ విధంగా ఉంటుంది అనమాట. గుళ్ళ స్వామి దర్శనం అయిపోయింది కదా, రండి ఇప్పుడు చాలా మంది ముడుపులు కడతారు ఇక్కడ, అది చూపిస్తాను నేను. చూసిండ్రా ఎంతమంది సంతానం లేక బాధపడుతున్నారో ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. నిజంగా అందరూ తొట్టెలు కట్టినరు, ముడుపులు కట్టిరు. అంటే పెళ్ళిళ్ళ కోసము ముడుపులు కట్టిన వాళ్ళు, పిల్లల కోసం తొట్టెళ్ళు కట్టిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా మొత్తం అసలు దీని రౌండ్ తిరిగి చూస్తే కంప్లీట్ ఇట్లా నిండిపోయి జాగ ఎక్కడ ఉండదు. నెలలో ఒక రోజు ఏదో ఒకసారి అన్ని ముడుపులు తీసేస్తారు ఇక్కడ నుంచి వెళ్ళి. మీకు ఒక స్పెషాలిటీ చెప్తాను నేను, ఏంది అని అంటే, ఈ చెట్టు కనిపిస్తుంది కదా, చెట్టు ఆకులు పూలు బాగా ఎక్కువ పూలు కనిపిస్తున్నాయి చూసినరా, దీన్ని నాగమల్లె పువ్వు అంటారు అనమాట బేసిక్గా. అదిగో పడతా ఉన్నాయి పూలు. అట్లే ఇగో ఇక్కడ ఒక పువ్వు పడ్డది, నేను చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు ఇది ఇట్లా చుట్టూ రెక్కలతో పాటు ఇగో ఈ లోపల ఒక లింగం ఉంది చూడండి. ఈ లోపల లింగం ఉందా, కనిపిస్తుందా? ఈ లోపల లింగము, ఈ పైనుంచి ఆదిశేషుడు ఉన్నట్టు, అంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి. ఇంకా మళ్ళీ సో ఇది సుబ్రహ్మణ్య స్వామి, ఈ లోపల ఉన్నది ఈశ్వరుడు శివుడు. సో ఆ ఇద్దరు కలిసి ఉన్న పువ్వు ఇది. ఈ పువ్వుతోని ఎవరు కూడా తలలో పెట్టుకోవడము లేకపోతే ఇంకేదన్నా మన కోసం వాడుకోవడం అనేది ఉండదు. ఇది కేవలం దేవుడి పూజకి మాత్రమే నోచుకున్న
ఒక అదృష్టం చేసుకున్న పువ్వు అని చెప్పొచ్చు. సో దీన్నే నాగమల్లె పువ్వు అని అంటారు. అలాంటి చెట్టు, ఆ చెట్టుకు కూడా చాలా చరిత్ర ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే చాలా పాతది, చాలా హ్యూజ్, చాలా పొడుగ్గుంది, చాలా పచ్చగా ఉంది, మస్తుగా పూలు ఉన్నాయి. చూడండి ఒకసారి చూసిరండి. ఇక్కడ బయట తొట్టెలు దొరుకుతాయి, ఇట్లా ఇక్కడనే గుడి దగ్గర దొరుకుతాయి, ఇక్కడ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి ప్లాస్టిక్ తొట్టెలు దొరుకుతాయి. దాంట్లో ఇట్లా ఒక చిన్న, అంటే మామూలుగా మగపిల్లగాడు ఫస్ట్ కావాలని అనుకుంటారు, మన దగ్గర సహజమే ఇది. కాబట్టి చోటాభీమ్ బొమ్మ ఉంది. సో ఈ బొమ్మని పుత్రుడిగా భావించి అట్లా తొట్టెలు వేసి అట్లా ఊపేసి దీన్ని ఇక్కడ కట్టేయడం జరుగుతుంది అనమాట. ప్రస్తుతం నేను ఇక్కడ పెట్టేస్తున్నా. సో ఈ విధంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి చుట్టూ కూడా మొత్తం కోరికలన్నీ నెరవేరడానికి వాళ్ళు తొట్టెలు కట్టడము, ఇలాంటి ముడుపులు కట్టడం ఇవన్నీ చేస్తారు. అంటే ఈ గుడి యొక్క గొప్పతనమే అదనమాట. చాలామంది కోరి వచ్చేది అలాంటి కోరికలే. కాబట్టి అద్భుతమైన గుడి, తప్పకుండా మీరు కూడా రండి. మళ్ళొకసారి మీకోసం నేను అడ్రస్ చెప్తా. ఇది మోపిదేవి అని కొడితే, మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి అని మీరు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి కొడితే మీకు ఆ టైప్ చేయగానే ఇమీడియట్గా కింద చూపిస్తుంది మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అని చెప్పేసి. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే విజయవాడ నుంచి, విజయవాడ కనకదుర్గ దర్శనం చేసుకునైనా సరే విజయవాడ నుంచి వెళ్ళి ఇక్కడికి 70 కిలోమీటర్లు ఉంటుంది. టక్కున అట్లా వచ్చేసేయచ్చు. కొంచెం రోడ్డు కొంచెం డిస్టర్బింగ్ ఉంటుంది, బట్ తప్పకుండా రావాల్సిన గుడి. తప్పకుండా ఈసారి మీరు విజయవాడకు వచ్చినప్పుడు మాత్రం కొంచెం ప్లాన్ చేసుకొని ఒక 4 గంటలు ఎక్స్ట్రా పెట్టుకొని ఈ గుడికి తప్పకుండా రండి. అంతేకాకుండా చూస్తూనే ఉండండి మన సుమన్ టీవీలో 100 ఏళ్ల ఆలయం సనాతన వైభవం, స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ.